హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఫేవరెట్ హీరో మూవీ వేరే హీరో రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అయితే ఎంత హ్యాపీనో కదా. కానీ అటువంటిది మన ఫేవరెట్ హీరో మూవీ వేరే హీరో యొక్క రికార్డ్స్ కి దగ్గరగా వెళ్ళి ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయితే. సో ఈ వీడియోలో మనం మన హీరోస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ హిట్స్ ని మిస్ అయిన 10 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నేను చెప్పే మూవీస్ కాకుండా మీకు తెలిసిన మూవీస్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 10 సింహాద్రి. రాజమౌళి గారి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1. ఈ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ మూవీ ఒక సాఫ్ట్ మూవీ. అయితే రాజమౌళి గారు మళ్ళీ తన సెకండ్ మూవీని ఎన్టీఆర్ తోనే ప్లాన్ చేశారు. అదే సింహాద్రి మూవీ. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ సాఫ్ట్ మూవీ కావడంతో సింహాద్రి మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యింది. అయితే ఫస్ట్ షో చూసిన ఫ్యాన్స్ కి అండ్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్, హీరో ఎలివేషన్ సీన్స్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. 52 సెంటర్స్ లో 175 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జస్ట్ లో ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది. దానికి కారణం వసంతం మూవీ. జూలై 9, 2003లో రిలీజ్ అయిన సింహాద్రి మూవీకి 2 రోజుల గ్యాప్ లో అంటే జూలై 11, 2003లో రిలీజ్ అయింది వసంతం మూవీ. ఈ మూవీకి కూడా ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీలో సునీల్, ధర్మవరపు కామెడీ, వెంకటేష్ కామెడీ టైమింగ్ ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఈ మూవీకి ముందు మన తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా ఉన్న మూవీ ఇంద్ర. ఈ మూవీ 26 నుంచి 28 కోట్ల షేర్ ని అండ్ 55 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే, సింహాద్రి మూవీ 25 నుంచి 26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి జస్ట్ లో ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది. నెంబర్ 9 ఖుషి. మన టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న కాంట్రవర్సీ, నరసింహనాయుడు మూవీ కంటే ఖుషి మూవీ పెద్ద హిట్ అని అండ్ ఇండస్ట్రీ హిట్ అని. 2001 జనవరి 11 రిలీజ్ అయింది నరసింహనాయుడు మూవీ. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి 21,81,00,000 షేర్ తో ఇండస్ట్రీ హిట్ అయింది నరసింహనాయుడు మూవీ. నరసింహనాయుడు మూవీ రిలీజ్ అయిన 3 మంత్స్ గ్యాప్ తర్వాత అంటే ఏప్రిల్ 27, 2001లో రిలీజ్ అయింది ఖుషి మూవీ. 79 సెంటర్స్ లో 100 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫైనల్ రన్ లో 20 నుంచి 21 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి జస్ట్ లో ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది. నెంబర్ 8 బొబ్బిలి రాజా. వెంకటేష్ కి టర్నింగ్ పాయింట్ మూవీ. అంతేకాకుండా వెంకటేష్ ని స్టార్ హీరోగా మార్చిన మూవీ. 1990లో రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యి 30కి పైగా కేంద్రాల్లో 100 డేస్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీకి ముందు మన తెలుగులో ఇండస్ట్రీ హిట్ గా ఉన్న మూవీ జగదేక వీరుడు అతలోక సుందరి. ఈ మూవీని బొబ్బిలి రాజా మూవీ చాలా ఏరియాస్ లో బ్రేక్ చేసింది. కానీ కేవలం 20 నుంచి 25 లక్షల షేర్ గ్యాప్ తో జస్ట్ లో ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది. నెంబర్ 7 హలో బ్రదర్. 1994 సంవత్సరంలో ఈవీవి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆ ఇయర్ వన్ ఆఫ్ ది టాప్ గ్రాసింగ్ అండ్ వన్ ఆఫ్ ది టాప్ షేర్ కలెక్ట్ చేసిన మూవీ. 24 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడిన ఈ మూవీకి ముందు మన టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా ఉన్న మూవీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు మూవీ. ఘరానా మొగుడు మూవీ 10 కోట్ల షేర్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే ఆ మూవీ కలెక్షన్స్ కి దగ్గరగా వచ్చి ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది హలో బ్రదర్ మూవీ. నెంబర్ 6 నువ్వు వస్తావని. నాగార్జున కెరీర్ లో మనం ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని మూవీ. 62 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడిన ఈ మూవీ అప్పటికి నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అండ్ వన్ ఆఫ్ ది టాప్ షేర్ కలెక్ట్ చేసిన మూవీ. అయితే ఈ మూవీకి ముందు మన టాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ గా ఉన్న మూవీ సమరసింహారెడ్డి. జనవరి 13, 1999లో రిలీజ్ అయిన నరసింహనాయుడు మూవీ 16,61,00,000 షేర్ తో టాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే, ఆ మూవీ కలెక్షన్స్ కి దగ్గరగా వచ్చి ఆగి ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది నువ్వు వస్తావని మూవీ. నెంబర్ 5 ప్రేమించుకుందాంరా. ఫ్యాక్షన్ మూవీస్ కి పునాది వేసిన మూవీ. లవ్ స్టోరీని ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఇలా కూడా తీయొచ్చా అని ప్రూవ్ చేసిన మూవీ. వైజాగ్ లో 120 రోజుల పాటు హౌస్ఫుల్ బోర్డ్స్ తో స్టేట్ రికార్డ్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఫైనల్ రన్ లో 12.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి జస్ట్ లో ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది. నెంబర్ 4 రాజా. వెంకటేష్ గారి కెరీర్ లో మనం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీ. ఈ మూవీలో వెంకటేష్ గారి యాక్టింగ్ కి నంది అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీ సాంగ్స్ అయితే ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. సమరసింహారెడ్డి మూవీని చాలా ఏరియాస్ లో బ్రేక్ చేసిన రాజా మూవీ కొన్ని ఏరియాస్ లో బ్రేక్ చేయలేకపోవడంతో ఈ మూవీ జస్ట్ లో ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది. నెంబర్ 3 దూకుడు. అప్పటికి మన టాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ గా ఉన్న మూవీ మగధీర.
వరల్డ్ వైడ్ గా 150 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 65 నుంచి 70 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ లో అంటే 2011లో రిలీజ్ అయింది దూకుడు మూవీ. మగధీర మూవీ తెలుగు స్టేట్స్ లో 65 నుంచి 70 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే ఆ మూవీకి 15 నుంచి 20 కోట్ల షేర్ తేడాతో ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది దూకుడు మూవీ. నెంబర్ 2 గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ 11 సంవత్సరాలు కంటిన్యూ ఫ్లాప్స్ తర్వాత రిలీజ్ అయింది గబ్బర్ సింగ్ మూవీ. ఫస్ట్ బెనిఫిట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్. ఈ మూవీకి వచ్చిన టాక్ కి ఈ మూవీ ఖచ్చితంగా మగధీర రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని, ఇండస్ట్రీ హిట్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ తెలుగు స్టేట్స్ లో మగధీర రికార్డ్స్ ని బ్రేక్ చేయలేక జస్ట్ లో ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది గబ్బర్ సింగ్ మూవీ. నెంబర్ 1 పుష్ప 2. ప్రెజెంట్ మన టాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ మూవీ RRR. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు మూవీస్ రీజనల్ మూవీ ఇండస్ట్రీ హిట్స్. RRR మూవీ మన తెలుగు స్టేట్స్ లో 415 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే పుష్ప 2 మూవీ 350 కోట్ల గ్రాస్ ని దగ్గరగా వచ్చింది. కానీ ఈ మూవీ RRR రికార్డ్స్ ని బ్రేక్ చేయలేక ఇండస్ట్రీ హిట్ ని మిస్ అయింది. అయినా సరే లక్కీగా ఈ మూవీ తెలుగులో ఇండస్ట్రీ హిట్ కాకపోయినా బాలీవుడ్ లో 830 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సో ప్రెజెంట్ మన టాలీవుడ్ కి రీజనల్ మూవీ ఇండస్ట్రీ హిట్ అంటే మన శంకర్ వరప్రసాద్ గారు. కానీ పాన్ ఇండియా మూవీస్ లో చూసుకుంటే మన టాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ మూవీ RRR. ఈ మూవీని మళ్ళీ బ్రేక్ చేయాలంటే రాజమౌళి గారి వారణాసి మూవీ రావాలి. ఈ మూవీ వస్తే అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి చాలా లాంగ్వేజెస్ లో ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.